ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ జూలై 25న మన ముందుకు రాబోతుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న 37వ మూవీ ఇది. ఈ మూవీతో మార్వెల్ ఫేజ్ 6 స్టార్ట్ అవబోతుంది. ఈ మూవీని వాండా విజన్ సిరీస్ని డైరెక్ట్ చేసిన మ్యాట్ షాక్మ్యాన్ డైరెక్ట్ చేశాడు. అండ్ మార్వెల్ స్టూడియోస్ $200 మిలియన్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్స్, ప్రోమోస్ చాలా బాగున్నాయి. ఇక మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 55 minutes. అలాగే అసలు ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎవరనేది కూడా ఒకసారి చూస్తే 1961లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇష్యూ నెంబర్ 1 కామిక్ ద్వారా వీరు పరిచయం అయ్యారు. 1960లో డీసీ కామిక్స్ నుంచి వచ్చిన జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికా కామిక్ బాగా పాపులర్ అయ్యింది అండ్ బాగా సేల్ అయింది కూడా. ఈ టీంలో డీసీ టాప్ హీరోస్ అయిన సూపర్మ్యాన్, వండర్ ఉమెన్, బ్యాట్మ్యాన్, గ్రీన్ ల్యాంటర్న్, ఫ్లాష్ లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఈ జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికాకి పోటీగా స్టాన్లీ అండ్ జాక్ కర్బీలు ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ని క్రియేట్ చేశారు. ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ని మార్వెల్స్ ఫస్ట్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మార్వెల్ కామిక్స్లో పరిచయమైన మొట్టమొదటి సూపర్ హీరో టీం ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్. అండ్ వీరు ఒక సూపర్ హీరో టీం లాగా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారు. ఈ టీంలో రీడ్ రిచర్డ్స్, సూ స్టార్మ్, జానీ స్టార్మ్ అండ్ బెన్ గ్రిమ్లు ఉంటారు. రీడ్ రిచర్డ్స్ అండ్ సూ స్టార్మ్లు హస్బెండ్ అండ్ వైఫ్. జానీ స్టార్మ్ సూ స్టార్మ్కి బ్రదర్ అండ్ బెన్ గ్రిమ్ రీడ్ రిచర్డ్స్కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ అతను ఈ ఫ్యామిలీ మెంబర్గా ఉంటాడు. వీరి ఆరిజిన్ స్టోరీ విషయానికి వస్తే ఒక స్పేస్ మిషన్లో భాగంగా రీడ్ రిచర్డ్స్ ఒక ఎక్స్పెరిమెంటల్ స్పేస్ షిప్ని క్రియేట్ చేస్తాడు. ఈ స్పేస్ షిప్ ద్వారా వారు స్పేస్లోకి వెళ్ళినప్పుడు వారు కాస్మిక్ రేస్తో కాంటాక్ట్ అవ్వడం వలన వారికి సూపర్ పవర్స్ వస్తాయి. రీడ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్గా మారతాడు. అతను తన బాడీని రబ్బర్కి లాగా స్ట్రెచ్ చేయగలడు. సూ స్టార్మ్ ఇన్విజిబుల్ ఉమెన్గా మారుతుంది. ఈమె తన పవర్తో ఎవ్వరికీ కనిపించకుండా మాయమవగలదు. అలాగే ఫోర్స్ ఫీల్డ్స్ని కూడా క్రియేట్ చేయగలదు. ఇక జానీ స్టార్మ్ హ్యూమన్ టార్చ్గా మారుతాడు. ఇతను ఫైర్ని కంట్రోల్ చేయగలడు. అలాగే క్రియేట్ కూడా చేయగలడు. అంతేకాదు ఇతను తన ఫైర్ పవర్తో ఎగరగలడు కూడా. అలాగే బెన్ గ్రిమ్స్ థింగ్గా మారుతాడు. ఇతను రాక్ లాంటి ఆకారంలోకి మారుతాడు అండ్ ఇతనికి సూపర్ స్ట్రెంగ్త్ పవర్ ఉంటుంది. అయితే ఇతను మొదట తన యొక్క మాన్స్టర్ ఆకారం వలన తిరిగి మళ్ళీ నార్మల్ అవడానికి ప్రయత్నిస్తాడు. రీడ్ని క్యూర్ చేయమని అడుగుతాడు. అతనితో గొడవ పడతాడు. అయితే మెల్లగా అతను తన ఈ ఫామ్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాడు. ఇలా వీరు సూపర్ పవర్స్ పొందిన తర్వాత చాలామంది విలన్స్తో ఫైట్ చేస్తూ వారి సిటీని, వరల్డ్ని కాపాడడం వలన వీరు చాలా పాపులర్ అవుతారు. ఇది వీరి ఆరిజిన్ స్టోరీ. అలాగే ఇప్పుడు రాబోయే మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో మనకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క ఆరిజిన్ స్టోరీని చూపించబోవడం లేదు. వారికి పవర్స్ వచ్చిన 4 years తర్వాత ఈ మూవీ స్టోరీ ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీ కూడా ఎంసీయూలో మనం చూసిన ఎర్త్ 616 యూనివర్స్లో కాకుండా ఎర్త్ 828 యూనివర్స్లోని 1960s రెట్రో ఫ్యూచరిస్టిక్ ఎర్త్లో ఉండబోతుంది. అండ్ ఈ వరల్డ్ 60sలో ఉన్నప్పటికీ ఈ వరల్డ్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంటుంది. లైక్ రోబోట్స్ అండ్ ఫ్లయింగ్ కార్స్. అండ్ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఈ వరల్డ్లో చాలా పాపులర్. అందరూ కూడా వారిని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మూవీలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్లో రీడ్ రిచర్డ్స్గా మ్యాండలోరియన్ సిరీస్లో మ్యాండలోరియన్గా నటించిన పెడ్రో పాస్కెల్, సూ స్టార్మ్గా మిషన్ ఇంపాసిబుల్, హాబ్స్ అండ్ షా మూవీస్లో నటించిన వెనిసా కర్బీ, జానీ స్టార్మ్గా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్లో ఎడ్డీగా నటించిన జోసెఫ్ క్విన్, బెన్ గ్రిమ్స్గా యాండో అండ్ బేర్ సిరీస్లో నటించిన ఈబోన్ మాస్ బెక్రెక్లు నటించారు. ఇక ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో కనిపించబోయే మెయిన్ విలన్ వచ్చేసి గెలాక్టస్. ఇతను ఒక కాస్మిక్ ఎంటిటీ. ఈ యూనివర్స్లో ఉండే ప్లానెట్స్ని తింటూ ఇతను జీవిస్తాడు. అయితే ఇతను ఈవిల్ కాదు. ఇతను బ్రతకాలంటే ప్లానెట్స్ యొక్క ఎనర్జీని కన్జ్యూమ్ చేయాలి. అందుకే ఇతను సర్వైవ్ అవ్వడం కోసం ప్లానెట్స్ని తింటాడు. ఇతన్ని డివోవర్ ఆఫ్ ది వరల్డ్స్ అని కూడా పిలుస్తారు. 2007లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ ది సిల్వర్ సఫర్ మూవీలో గెలాక్టస్ మనకు ఒక జైంట్ గ్యాస్ ఫామ్లో కనిపించాడు. అయితే ఈ మూవీలో మాత్రం కామిక్స్లో కనిపించిన విధంగానే జైంట్ ఆకారంలో మనకు కనిపించబోతున్నాడు. అండ్ ఈ గెలాక్టస్ అండ్ ఇతని ఆరిజిన్ స్టోరీ గురించి కంప్లీట్గా నేను ఒక వీడియో కూడా చేశాను. మీరు ఒకవేళ గెలాక్టస్ యొక్క ఆరిజిన్ స్టోరీ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంది, తప్పకుండా చూడండి. అండ్ ఈ మూవీలో ఈ గెలాక్టస్ క్యారెక్టర్లో రాల్ఫ్ ఇన్నెసెన్ నటించాడు. ఈ మూవీలో ఈ గెలాక్టస్కి హెరాల్డ్ అయిన సిల్వర్ సఫర్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. అయితే ఈ మూవీలో మనం చూడబోతున్న సిల్వర్ సఫర్ వచ్చేసి సిల్వర్ సఫర్ ఫిమేల్ వర్షన్ అయిన షెలబెల్ సిల్వర్ సఫర్ని. ఈమె కాస్మోస్లో తిరుగుతూ గెలాక్టస్ కోసం అతని ఆకలి తీర్చగలిగే ప్లానెట్స్ని వెతుకుతూ ఉంటుంది. అండ్ ఈమె కూడా ఈవిల్ క్యారెక్టర్ కాదు, ఈమె ఒక హీరో. మూవీలోని ఈ క్యారెక్టర్లో
జూలియా గార్నర్ నటించింది. ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రోమోని చూస్తుంటే జానీ స్టామ్ ఈ క్యారెక్టర్ మీద ప్రేమలో పడ్డట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ మూవీలో కనిపించబోతున్న మరొక విలన్ వచ్చేసి మోల్ మ్యాన్. మార్వెల్ కామిక్స్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మొట్టమొదటిగా ఫైట్ చేసేది ఈ విలన్తోనే. ఇతను ఎర్త్ సర్ఫేస్ లోపల జీవించే క్రీచర్స్ని కంట్రోల్ చేయగలడు, లైక్ గిగాంటో లాంటి మాన్స్టర్స్ని. ఈ మూవీకి సంబంధించిన టీవీ స్పాట్లో మనకు ఈ లైవ్ యాక్షన్ యొక్క గిగాంటో లుక్ని కూడా రివీల్ చేశారు. అండ్ ఈ మూవీలో మోల్ మ్యాన్గా పాల్ వాల్టర్ హజర్ నటించాడు. అండ్ ఈ మూవీలో రీడ్ రిచర్డ్స్ అండ్ సూస్టామ్లకి పుట్టే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ఒక టీవీ స్పాట్లో గెలక్టస్ వారి ఎర్త్కి బదులుగా వారికి పుట్టబోయే బిడ్ని అడిగినట్టుగా చూపించారు. సో గెలక్టస్ ఈ మూవీలో ఆ బేబీ వెంట పడబోతున్నాడు. ఈవెంట్ ట్రైలర్స్లోని ఒక షాట్లో గెలక్టస్ బ్యాస్టప్ బిల్డింగ్ బయట నుంచొని విండోలో నుంచి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని చూడడం మనం చూసాం. అయితే గెలక్టస్ కాస్మిక్ ఎంటిటీ కదా, అతను ఎందుకు ఒక బేబీని ఎర్త్కి బదులుగా కావాలని అనుకుంటాడంటే ఇక్కడ స్పాయిలర్ వార్నింగ్ చేస్తున్నాను. రిపోర్ట్ ప్రకారం గెలక్టస్ ఫ్రాంక్లిన్ తన ఆకలిని ఏం చేయగలడని, తనని రీప్లేస్ చేయగలడని నమ్ముతాడు. అందుకే అతను ఆ బేబీ వెంట పడతాడు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ నార్మల్ బేబీ కాదు. రీడ్ అండ్ సూస్టామ్కి పవర్స్ ఉండడం వలన అతను పుట్టడంతోనే చాలా రకాల లైక్ రియాలిటీ వ్రాపింగ్, యూనివర్స్లని క్రియేట్ చేయడం, టెలిపతి, టెలికెనసిస్, ఎనర్జీ మ్యానిపులేషన్, సయానిక్ పవర్స్, ఇలా అతనికి చాలా రకాల పవర్స్ ఉంటాయి. మార్వెల్ కామిక్స్లో ఇతని పవర్స్ సెలెస్టియల్కి ఈక్వల్గా ఉంటాయి. ఫ్యూచర్ ఫౌండేషన్ కామిక్ స్టోరీ లైన్లో అయితే ఇతను న్యూ సెలెస్టియల్గా కూడా మారతాడు. సో ఈ క్యారెక్టర్ అంత పవర్ఫుల్. రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతుంది. ఈ మూవీలో బేబీగా ఉన్న ఈ క్యారెక్టర్ ఆ మూవీస్లో ఒక 7 to 10 years కిడ్గా మనకు కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను. ఇక ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీ మెంబర్గా కనిపించబోతున్న మరొక క్యారెక్టర్ వచ్చేసి హెర్బీ. ఇది ఈ ఫ్యామిలీలోని రోబోటిక్ మెంబర్. హెర్బీ ఫుల్ మీనింగ్ వచ్చేసి హ్యూమనాయిడ్ ఎక్స్పెరిమెంటల్ రోబోట్ బీ టైప్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. ఈ క్యారెక్టర్ మొట్టమొదటిగా కనిపించింది మార్వెల్ కామిక్స్లో కాదు, 1978లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ యానిమేటెడ్ సిరీస్లో. ఆ టైంలో హ్యూమన్ టార్చ్ క్యారెక్టర్ని టీవీ షోలో చూపించడానికి మార్వెల్ దగ్గర రైట్స్ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ని ఈ హెర్బీ రోబోట్ క్యారెక్టర్తో రీప్లేస్ చేసి ఈ క్యారెక్టర్ని పరిచయం చేశారు. అందుకే ఆ షోలో జానీ స్టామ్ హ్యూమన్ టార్చ్ క్యారెక్టర్ ఉండదు. అండ్ ఈ హెర్బీ ఒక అడ్వాన్స్డ్ ఏఐ రోబోట్. రీడ్ రిచర్డ్స్కి హెల్పర్గా, అడ్వైజర్గా ఉంటుంది. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి బేబీ సిట్టర్గా ఉంటుంది. అలాగే ల్యాబ్ అసిస్టెంట్గా, కుక్గా అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు ఈ రోబోట్ మిగిలిన వారితో కలిసి మిషన్స్లో పాల్గొంటుంది. మూవీలో ఈ క్యారెక్టర్కి మాథ్యూ వుడ్ వాయిస్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీని చూసే ముందు ఏ మూవీస్ చూడాలంటే మాత్రం ఈ మూవీని చూసే ముందు ఎంసీయూకి చెందిన ఏ మూవీస్ కూడా చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ మూవీలో ఎంసీయూలో మనం చూసిన ఏ క్యారెక్టర్స్ కూడా కనిపించబోవడం లేదు. అండ్ ఈ మూవీ స్టోరీ డిఫరెంట్ యూనివర్స్లో సెట్ అయి ఉండబోతుంది. కానీ ఒకవేళ మీరు ఫ్యాంటాస్టిక్ ఫోర్ గురించి, గ్యాలక్టస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం 1961లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇష్యూ నెంబర్ 1 అండ్ ఇష్యూ నెంబర్ 48 నుంచి 50 వరకు ఉన్న కామిక్స్ని తప్పకుండా చదవండి. అలాగే 2005 అండ్ 2007లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్ని చూడండి. సో ఈ క్యారెక్టర్స్ గురించి తెలియని వారికి ఒక ఐడియా వస్తుంది. అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉండబోతున్నాయి. వీటిలోని ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు. ఐమాక్స్ స్క్రీన్స్లో గ్యాలక్టస్ వచ్చేటప్పుడు స్క్రీన్ రేషియో చేంజ్ అవబోతుంది. సో కుదిరితే ఈ మూవీని ఐమాక్స్లో చూడండి. అలాగే ఈ మూవీని ఎందుకు తప్పకుండా చూడాలని అంటే, ఇంతకుముందు ఎంసీయూ మూవీస్కి ఈ మూవీకి ఎలాంటి కనెక్షన్ లేకపోయినా కూడా ఎంసీయూలో రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీతో ఈ మూవీ డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండబోతుంది. సో ఆ మూవీస్ని చూడాలంటే ముందు ఈ మూవీని తప్పకుండా చూడాలి. అలాగే ఈ మూవీలో గ్యాలక్టస్ మనకు ఫస్ట్ టైం కామిక్ యాక్యురేట్గా డివోర్ ఆఫ్ ది ప్లానెట్స్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ టీవీ స్పాట్లో మనం అతని యొక్క జైంట్ ఫామ్ని చూసాం. అలాగే ఫ్యాంటాస్టిక్ ఫోర్కి సంబంధించి ఇంతకుముందు కూడా కొన్ని మూవీస్ వచ్చాయి. అయితే అవి అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ మార్వెల్ యొక్క ఫస్ట్ సూపర్ హీరో టీమ్. అందుకే మార్వెల్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. అండ్ మూవీ స్టోరీ కూడా డిఫరెంట్ యూనివర్స్లోని రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో ఉంటుంది. సో మార్వెల్ ఇంతకుముందు మనం చూడని వేలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ని ఈ మూవీలో చూపించబోతుంది. ఇక ఈ మూవీలో నటించిన యాక్టర్స్ కూడా చాలా మంచి యాక్టర్స్. అండ్ రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ టీవీ స్పాట్లో ఉన్న విజువల్స్ అయితే టాప్ నాచ్గా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాలక్టస్ లుక్. ఇలా ఈ మూవీని తప్పకుండా చూడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయవచ్చని
మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.